గత వారం 10 రోజులుగా కురుస్తున్న వానలకు ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు అధికంగా కురిసిన ప్రాంతాల్లో పొలాల్లో నీరు నిలబడిపోయి పంటలు పూర్తిగా పాడవగా, మోస్తారుగా కురిసిన ప్రాంతాల్లో పంటల పెరుగుదలకు ఉపకరిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి, మొక్కజొన్న పైర్లను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వర్షాల అనంతరం తిరిగి తిప్పుకోవడానికి యాజమాన్య సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్ జాన్సన్. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో గత 10 దినాల్లో కురిసినటువంటి వర్షాలకి అక్కడక్కడ మనకు పత్తిలో 3 నుంచి 5 దినాల కన్నా ఎక్కువ నీరు నిలబడింది. అంటే ఇప్పుడు పత్తి 60 నుంచి 90 రోజుల దశలో ఉంది కాబట్టి అక్కడక్కడ చెట్లు ఎండిపోనికి అవకాశం ఉంటుంది, విల్ట్ రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి మొట్టమొదటిగా ఆ నీటిని బయటికి తీసివేసుకోవాలి. నీటిని బయటికి తీసివేసుకున్న భూమి ఆరింది అని అంటే కన్నా మళ్ళా 1-2 దినాలకి అది రికవరీ కానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో వర్షం పడడం ద్వారా ఏదైతే కాయ వచ్చి ఉంటుందో ఆ కాయ పగిలే దశలో ఉన్నప్పుడు ఈ యొక్క కాయకుళ్ళు తెగులు అనేది వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందు 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నప్పుడు కాయకుళ్ళను కూడా మనం నివారించుకోనికి అవకాశం ఉంటుంది. తర్వాత పైపాటుగా మనం 19 కానీ లేకపోతే పొటాషియం నైట్రేట్ని కానీ మనం పిచికారీ చేసుకున్నట్లే తొందరగా ఆ యొక్క పంటను నష్టపోకుండా పెరగనికి అవకాశం ఉంటుంది. ప్యాడీ మాత్రం ఏమంత ఇబ్బంది లేదు. కారణం ఏమిటి అని అంటే వాటికి ఇప్పుడు అన్ని ట్రాన్స్ప్లాంటింగ్ దశలో ఉంది. నంద్యాల జిల్లాకు వచ్చినట్లయితే ఎక్కువగా మెయిజు వేయడం జరిగింది. కాబట్టి అక్కడక్కడ మెయిజు కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీటి కన్నా వరదరాజ స్వామి ప్రాజెక్టు మిగతా ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి బ్యాక్ వాటర్ వల్ల ఏమైపోయిందంటే స్టాగ్నేటెడ్ అయ్యి ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ అవి కొన్ని ముంపుకు గురై కొన్ని కింద పడిపోనికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీకు వీలైనంత త్వరగా ఆ యొక్క నీటిని బయటికి కానీ మనం కానీ తీసేసుకున్నట్లయితే ఆ పంటను సంరక్షించుకోనికి అవకాశం ఉంటుంది. పైపాటుగా ఎరువులను కానీ మనం వేసుకున్నట్లయితే పంట ఇక పడిపోకుండా నిలువదొక్కుని తర్వాత తొందరగా ఆ యొక్క పోషకాల లోపాల నుంచి సవరించబడి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లేదా వాళ్ళు పైపాటిగా పిచికారీ కూడా చేసుకోవచ్చు. 19 అయితే పొటాషియం నైట్రేట్ అయితేమి ఒక యూరియా అయితేనేమి వీటన్నిటి మన పైపాటిగా పిచికారీ చేసుకున్నట్లయితే ఆ పంటను తొందరగా సంరక్షించుకోవచ్చు. దిగుబడిని ఎలాంటి తగ్గుదల లేకుండా ఆశించినంతగా తీసుకోనికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైతే ఈ యొక్క కురిసిన వర్షాలకి తెగుళ్ళు రానికి అవకాశం ఉంటుందో రైతు సోదరులు వాటిని గమనించి దానికి అనుగుణంగా దగ్గరలో ఉన్నట్టు ఆర్ఎస్కేలను సంప్రదించి లేక వ్యవసాయ అధికారిని సంప్రదించి లేక వ్యవసాయ శాస్త్రవేత్తని సంప్రదించి తగిన సలహాలు తీసుకొని ఏదైతే సిఫారసు చేసినటువంటి మందులు, సిఫారసు చేసినటువంటి మోతాదులు, సిఫారసు చేసిన పద్ధతులు దాని కానీ పిచికారీ చేసినట్లే తగిన సమయంలో తగు చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం.